జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం కాదు. నేను కొన్ని పెళ్లిళ్ళకి వెళ్ళి చూసి సిగ్గుపడుతుంటాను. ఆ పిల్లని జీలకర్ర పెట్టమంటారు, బెల్లం ఈ పిల్లాన్ని పెట్టమంటారు. పెట్టేసిన తర్వాత పురోహితుడు లేచి వెళ్ళిపోతాడు. ఆ కళ్యాణ మంటపంలో 1000 మంది ఉంటారు. గోడ జారిపోతుంటుంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు ఏమనుకుంటారంటే పాపం అలా జీలకర్ర బెల్లం పెట్టుకునే కూర్చోవాలా ఉందనుకుంటారు. ఇలా పెట్టుకుని ఉండిపోతారు ఇద్దరు. ఈ వచ్చిన వాళ్ళందరూ అక్షతలు ఇస్తుంటారు. దీనికి తోడు ఇంకోడు ఉంటాడు. పాపం ఆయన తప్పే ఉంది, వీడియో సరిగా తీస్తే కదా డబ్బు ఇవ్వడం. అందుకని వేస్తూ ఒకసారి మళ్ళీ నటన చెయ్యాలి. వాళ్ళు ఈ మెడ తెగిపోయిన కోళ్ళల్లా ఇలా తిరిగి చూస్తూ ఉండాలి. ఓ పక్క మెడ నిప్పి, ఓ పక్క గోడ నిప్పి. తీయచ్చో తెలియదు, తీయకూడదో తెలియదు. పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది? అసలు అది కానే కాదు సుముహూర్తం. జీలకర్ర బెల్లం పెట్టుకోమని లేదు సుముహూర్తానికి. ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నది సుముహూర్తం. ఏమయ్యా సుబ్రహ్మణ్యం, ఏదో మంత్రం చెప్పోసారి. అఘోర చక్షు అనుందా లేదా మంత్రం? నేను ఈమె కన్నులలోకి ఎప్పుడు చూస్తున్నానో అది శుభముహూర్తం. ఆమె నా కన్నులలోకి ఎప్పుడు చూస్తోందో అది శుభముహూర్తం. అందుకే తెర దింపుతారు. అప్పటి వరకు ఒకరినొకరు చూసుకోరు. ఆ సుముహూర్తానికి ఒకరినొకరు చూసుకోవాలి. వీడియోల వంక చూడమనకూడదు. వాళ్ళని ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుని వృద్ధాప్యం రాకుండా ఆనుకూల్యత కొరకు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు ఒకళ్ళ తల మీద ఒకళ్ళు. అది పెట్టుకున్న తర్వాత చేయి తీసి ఇచ్చు. అంతేకాని సుముహూర్తం అంటే అసలు కళ్ళల్లోకి చూసుకోవడానికి వీలు లేకుండా తెరమించి ఇది పెట్టించేసేసి నొక్కేసుకుంటూ ఇలా కిందకి నేల మీద చూపులు చూసుకుంటే వాళ్ళకి ఎలా అభ్యున్నతి కలుగుతుంది చెప్పండి నాకు? తప్పెవరు చేస్తున్నారు? నేను చెప్పాలి నా కొడుక్కి, నేను చెప్పాలి నా కూతురికి పెళ్ళయ్యేటప్పుడు.